నమస్తే, వెల్కమ్ టు వేద తెలుగు. ఇప్పుడు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ చేబిఎం కిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, అఖండ ఐశ్వర్యమస్తు. గురుగారు, ఈ 2026లో మనకి మొదట వచ్చే అమావాస్య, ఆ రోజు చాలా పవర్ఫుల్ అంటున్నారు కొంతమంది. అంటే దాన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? మనం ఏమన్నా ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేటివి ఏమన్నా ఉన్నాయా? ఒకటి ఏంటంటే 2026కే అన్ని అవసరం లేదు. ఓకే. సో ఎందుకంటే సరే, మీరు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా 21 ఇది మౌని అమావాస్య, ఓకే, ఉత్తరాయణంలో వచ్చేటువంటి మొదటి అమావాస్య, ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తున్నటువంటి మొదటి అమావాస్య. ఓకే. ఇది మౌని అమావాస్య కూడా చెప్పబడుతుంది, చాలా విశేషమైనటువంటిది. తపస్సుకి చాలా పనికి వస్తుంది. నువ్వు ఏదైనా సరే, చిన్న మంత్రమైనా సరే, భగవంతు నామస్మరణ, ఏది లేదు నాన్న నామస్మరణ, లేదు అమ్మ నామస్మరణ, అమ్మగారి పేరేం సరే స్మరణ చేసుకోవచ్చు. అసలు ఏ దేవుడి నుంచి ఒక స్మరణ తీసుకుని, ఒక చిన్న గణపతి, ఓ మహాగణపతి అయిన మహాగణపతి అయిన ఈ శ్లోకం చదువుకున్నా సరే ఈరోజు చాలా పవిత్ర, అంటే ఒక పవర్ఫుల్ మనకి గ్రోత్ని కలిగించే అవకాశం ఉంటుంది. అటువంటిది అమావాస్య. అంటే ఏదైనా నీకు సంకల్పం నెరవేరాలంటే ఇక్కడ మీరు రేపు అమావాస్య రోజు, రేపు ఆదివారం అమావాస్య రోజు కాబట్టి దీన్ని మహోదయం అని, అర్ధోదయం అని కూడా అంటారు. అంటే కొన్ని నక్షత్రాలు, తిథి, వారం కలిస్తే దానికి అర్ధోదయం, మహోదయం అనేటువంటి పేర్లు ఉంటాయి. ఇక్కడ రేపు శ్రవణ నక్షత్రం ఉంటే మాత్రం సూపర్ ఉండేది, రేపు అంటే అద్భుతంగా ఉండేది. అది మనకి కొంత శ్రవణ నక్షత్రం లేకపోవడం వల్ల కొంత మనం తక్కువ, కానీ బట్ ఆదివారం అమావాస్య చాలాసార్లు కలిసి వస్తుంది. ఇక్కడ శ్రవణ నక్షత్రం ఉంటే ఇంకా అసలు దాన్ని మనం ఆ రోజున మనం చేసేటువంటి ఏ పూజకైనా సరే ఒక్కసారి చదివితే మాత్రం మీకు 1000 రెట్ల ఫలితం వస్తుంది. అటువంటి బలం ఉంటుంది. అలాంటిదే ఇప్పుడు కూడా రేపు అర్ధోదయం, అంటే 50% అన్నది అటువంటి ఉంటుంది. కాబట్టి తంత్ర మంత్ర సారానికి రేపు పవిత్రమైనటువంటి తిథిగా చెప్పవచ్చు. రేపు వచ్చేటువంటి అమావాస్య మౌని అమావాస్య తీసుకోవచ్చు. చాలా విశేషమైంది. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో కోరికలను నెరవేర్చగలిగేటువంటి అమావాస్యగా చెప్పవచ్చు మనం. అటువంటిది చాలా ఉత్తరాయణంలో వస్తున్నటువంటి మొదటి అమావాస్య కాబట్టి చాలా మంచి ప్రకృతిబద్ధమైనది. అంటే మనకి శశిర ఋతువులో వచ్చేటువంటి మాసంగా, ఋతువులు మన కాలంతో ఉన్నటువంటి అమావాస్య రోజున రాబోయేటువంటి కాలంలో మనకు శరీరానికి తగ్గట్టుగా మన యొక్క తత్వాన్ని మార్చుకునేటువంటిది కూడా మంత్రోద్ధారణతో మనం కనుక జపం చేస్తే చాలా బలంగా ఉంటుంది. ఈ రోజున మనకి నిజంగా చెప్పాలంటే యాక్చువల్గా అమావాస్య రోజులలో, పౌర్ణమి రోజుల్లో సముద్రాలు కానీ నదులన్నీ కూడా కొద్దిగా ఒడులు తిరుగుతుంటాయి, సుడులు పడుతుంటాయి, ఒడులు తిరుగుతుంటాయి, అలలు కూడా పెద్దగా వస్తాయి. కాబట్టి ఎక్కువ మంది అమావాస్య పౌర్ణమికి సముద్రం దగ్గరికి, నదుల దగ్గరికి వెళ్ళినవారు, ఎందుకంటే ప్రమాదం ఉంది. కానీ పొద్దున పూట సూర్యోదయం తర్వాత 1 గంట వరకు మనము గబక్కున వెళ్ళి సముద్రం దగ్గర చివరిలో గబగబ మునిగేసి వచ్చేసి మనం స్నానం చేసిన, నదిలలో గబక్కున స్నానం చేసిన, సబ్బులు షాంపులు పెట్టుకోకుండా స్నానం చేసి వచ్చేస్తే అద్భుతమైనటువంటి యోగం. ఇక్కడి నుంచే మీకు పవిత్రమైనటువంటి పుణ్య మాఘ స్నానాలు ప్రారంభమవుతాయి. ఈ అమావాస్య రోజు నుంచే పవిత్రమైన, యాక్చువల్గా అమావాస్య కూడా కాదు, పౌర్ణమి నుంచే, ఈ పుష్యమాస పౌర్ణమి నుంచే మనకు అద్భుతమైనటువంటి యోగం స్టార్ట్ అవుతుంది. అంటే మాఘస్నాన వ్రతం అంటారు దాన్ని, అది ఉంటుంది. ఈ అమావాస్య నుంచి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు. అంటే సముద్ర స్నానం చేసి రేపు వచ్చేటువంటి మాఘమాసం అంతా కూడా సూర్యనారాయణ స్వామి మాసం అది. కాబట్టి ఆయనకి తప్పకుండా తర్పణాదులు, తిలలతో స్నానం చేయడం, ఇవన్నీ కూడా అది రేపే స్టార్ట్ చేస్తారు. అంటే రేపు వచ్చేటువంటి ఆదివారం అమావాస్య రోజున తెల్ల నువ్వులు వేసుకొని తిల స్నానం కూడా చేస్తారు. అది అద్భుతమైనటువంటి శరీర అనుకూలతని, పటిష్టాన్ని, మనకి గొంతు సమస్యల్ని బయటపడేస్తుంది, వాక్చాతుర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి అటువంటి అమావాస్యకి చాలా పవర్ఫుల్ అమావాస్య అని చెప్పబడుతుంది. అంటే ఒక రకంగా ఉత్తరాయణలో తొలి అమావాస్య, ఒక అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోగలిగేటువంటి అమావాస్యగా చెప్పబడుతుంది. ఈరోజు మీరు స్నానం చేసిన, జపము చేసిన, తపస్సు చేసిన, దానము చేసిన, అలాగే మీరు ముఖ్యమైనది ఏదైనా క్షేత్ర దర్శనం, ఏదైనా సరే క్షేత్రం దగ్గర ఉన్నటువంటి క్షేత్రం, మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి క్షేత్రం ఏదైనా దర్శనం చేసుకున్నా మనకి ఒక రెట్టించినటువంటి ఉత్సాహము, ఆత్మస్థైర్యాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. ఈ ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజున మనము అమ్మవారిని ఎక్కువ కొలిస్తే మంచిది. అమ్మవారిని కనుక ఉపాసన చేస్తే అద్భుతమైనటువంటి తల్లి కదా, తప్పకుండా ఆ తల్లి మనకి సంపూర్ణ అనుగ్రహాన్ని ఇవ్వగలిగే అవకాశాలు బలంగా ఉంటాయి. గురుగారు, ఇప్పుడు సంక్రాంతి మనకి చాలామంది అయిన తర్వాత సండే హాలిడే కదా, ఆ రోజు బయలుదేరదామని కొంతమంది బయలుదేరుతారు. ఆ రోజు మనకు అమావాస్య వచ్చింది కాబట్టి అలా ఇళ్లలో నుంచి వేరే వర్క్ ప్లేస్కి అలా సిటీకి వెళ్ళాలనుకునేవారు వెళ్ళొచ్చు అంటారా ఆ రోజు? దానికి ఏం చెప్పబడలేదు. అట్లా అమావాస్య ప్రయాణం అంటే గర్భిణీ స్త్రీలు రాత్రిపూట ప్రయాణం చేయకూడదు. రజస్సులు అయిన వారు, అంటే అమ్మాయిలకు మెచ్యూర్ అయినటువంటి వ్యక్తులు కానివ్వండి, ఆ టైంలో ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఆడవాళ్ళకి వచ్చేటువంటి ఇబ్బందుల రోజు మాత్రం సాయంత్రం బయలుదేరు, అంటే రాత్రి ప్రయాణం మంచిది కాదు, దాటుళ్ళు ఉంటాయి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ ఆడవాళ్ళకి ఇబ్బంది ఉన్నటువంటి రోజుల్లో మనం నైట్ పూట ఎందుకు వెళ్ళొద్దంటారంటే, అనేకమైనటువంటి పురుగు పుట్ర ఎక్కువగా ఉంటుంది. ఈ పాముల్ని దాటడం వల్ల, వాటి వల్ల, ఇతరత్ర ఏమైనా నిమ్మకాయలు లాంటివి తిప్పేసిన వల్ల, నెగిటివ్ వల్ల దాటితే మనకి ఏదైనా ప్రమాదం వస్తుందేమో, వెంటనే అటాక్ అవుతున్నటువంటి భావనతో ఉంటారు. అది ఒక రకమైన మూఢనమ్మకం అనుకున్నా, ఒక రకమైనది అంటే ఆడపిల్లలు జరిగేటువంటి యాంటీ బ్యాక్టీరియా, అంటే వాళ్ళకి కొద్దిగా అనారోగ్యమైనటువంటి దాంతో ఉంటారు వాళ్ళు. అంటే దే ఆర్ నాట్ పర్ఫెక్ట్గా ఉండరు, అంటే కడుపు నొప్పి, ఇబ్బంది, నీరసంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి దాటిన వల్ల మానసిక వికలత్వం వస్తుంది. ఇంకా
ఈ ఫిజికల్గా పెయిన్ ప్లస్ మానసికంగా వచ్చేటువంటి డిప్రెషన్ వల్ల తొందరగా ఏదైనా అయిపోయి అంటే ఒక మానసికమైనటువంటి రుగ్మతకు లోనవుతారు. కాబట్టి రాత్రిపూట ప్రయాణం చేయొద్దంటారు. గబక్కన వాళ్ళు ఏదైనా దారిలో వెళ్తున్నప్పుడు బండి మీద వెళ్తున్నప్పుడు ఏదైనా గుడ్డముకి ఇట్లా తగిలినా సరే ఏదో సంథింగ్ ఉంది అక్కడ, అది ఎక్కడ దాని ఒక భయాన్ని క్రియేట్ చేయగలిగే అవకాశం, అది ఒక క్షణంలో భయం ఏర్పడుతుంది. కాబట్టి రాయస్తులు ఉన్న వాళ్ళని నైట్ పూట బయటకు వెళ్ళడం మంచిది కాదని సుస్పష్టంగా చెప్పబడుతుంది. అది కొంత చెప్పాలంటే భూత ప్రేత పిశాచాలు కూడా మనకి అంటుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి అటువంటి వాళ్ళు గర్భిణీ స్త్రీలు అమావాస్య ప్రయాణం. బట్ పగటిపూట ఇబ్బంది లేదు. అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలో మీరు ప్రయాణం అంటే డెస్టినేషన్ చేరుకోగలిగితే తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. దానివల్ల ఇబ్బంది ఉండదు. నవమి ప్రయాణం మంచిది కాదు. నవమి కనుమ లాంటిదే. కనుమ రోజు ప్రయాణం ఇలా చేయకూడదు, నవమి కూడా అలాంటిదే. కాబట్టి అలా నవమి రోజు ప్రయాణం చేయకూడదు తప్ప అమావాస్య రోజు ప్రయాణం చేయదని లేదు. అమావాస్య రోజు కొన్ని వైపులే దక్షిణం ప్రయాణం చేయకూడదు, సౌత్. అందుకే మనం ఇంట్లోంచి ఒకవేళ దక్షిణం వెళ్ళాలనుకుంటే ఇంట్లోంచి వాళ్ళు ముందు తూర్పుగా వెళ్ళి ఆ తర్వాత లేదా తూర్పుగా ముందు రోజు వెళ్ళి లగేజ్ పెట్టుకొని మర్నాడు ప్రయాణం అవుతారు. అంటే దాన్ని అలా ప్రయాణం చేసుకుంటారు. లేదా ఒక 2 కిలోమీటర్ల వరకు తూర్పుకు వెళ్ళిపోయి ఆ తర్వాత దక్షిణం డైవర్ట్ చేసుకుంటారు. అంటే అలాంటి ఒక ఉపాయం. అంటే నేను ప్రయాణం చేయొద్దని చెప్పడం కాదు, యాక్చువల్గా దక్షిణం వైపు వెళ్ళొద్దని. కానీ మన వాళ్ళు దాన్ని తూర్పు వైపు 2 కిలోమీటర్లు వెళ్ళిపోయి దక్షిణాన్ని డైవర్ట్ అవుతారు. అది కూడా కరెక్ట్ కాదన్న విషయం చెప్పుకోవాలి. అంటే కొంతవరకు అది కరెక్ట్ కాదు. ఇది శాస్త్ర ప్రకారంగా కొన్ని ప్రయాణాలు పాడ్యమి రోజు తూర్పు కానీ, అష్టమి రోజు దక్షిణ అది మనకి ఉత్తరానికి కానీ, నవమి రోజు దక్షిణానికి కానీ ఇలా కొన్ని ప్రయాణం చేయకూడదు. కాబట్టి అటువంటి ఫాలో అవుతేనే మంచిది మనకి. అది మన పెద్దవాళ్ళు పెట్టింది ఎందుకు, జాగ్రత్తగా ఉండడం కోసం, మన యొక్క సౌఖ్యవంతమైన జీవనం కొరకు కదా. కాబట్టి తప్పకుండా ఫాలో అవ్వాలి. ఓకే గురుగారు, ధన్యవాదాలు. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు.